మన ప్రియులు రాజుగారి కుటుంబం తరపున గత నెలలో జరిగిన వివాహాన్ని బట్టి సహోదరుడు ఇట్సన్ రాజు అలాగే మంజులతను ప్రభు జత చేసి ఒక కుటుంబంగా ఆయన ఏర్పాటు చేశాడు కనుక ఆ శుభ సందర్భంలో ఈ దినం ఆ కుమార్తె కాపురము నిమిత్తమై వచ్చి ఉండగా ప్రభువును స్తుతించాలని కృతజ్ఞత చెప్పాలని భోజనము చేసినను పానము చేసినను ఆయన నామము ద్వారా చేయాలని ప్రభువును కనపరచాలనే ఉద్దేశంతో ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈ సందర్భంగా ఇరుపక్షాల బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, విశ్వాసులు, సంఘస్థులు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమను తెలియజేస్తున్నాను. ఆహ్వానించిన ప్రియులు దైవ సేవకులు వసంతరావు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చింతగుంపల మీటింగ్స్లో దైవ వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు తీసుకొని వచ్చి ఉండగా ఈ రాత్రి ఇక్కడ జరిగే కృతజ్ఞత స్తుతి కూడికకు అల్పున్నైనా నాకు ప్రభు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సందర్భంగా చక్కటి పాటలు మనం పాడుకోగలిగాం. అలాగే దైవ గ్రంథంలో నుండి కూడా కొన్ని సంగతులు ఉందామండి. ఆధ్యాత్మికంగా ఆశీర్వాదాన్ని పొందుదాం. కీర్తనల గ్రంథం 92వ కీర్తనలో నుండి 1-2 వచనాలు చదువుకుందాము. కీర్తనల గ్రంథం 92 నుండి 92వ కీర్తనలో 1-2 చరణాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. అలాగే సామెతల గ్రంథం 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో నుండి కూడా కొన్ని మాటలు మనం చదువుదాం. పదవ వచనాన్ని, గుణవతి అయిన భార్య దొరకుటారదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. చిన్న ప్రార్థన చేసి మనం దైవ వాక్యాన్ని విందాం. మహిమ కలిగిన దేవా, మహోన్నతుడా, రాత్రి మీ నామాన్ని మేము స్తుతిస్తున్నాము, పూజిస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అవును ప్రభా, ఎడిసన్ అలాగే మంజులత భార్య భర్తలుగా వారిని స్థిరపరచి కుటుంబంగా మీరు ఏర్పరిచినందుకు స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాము, పూజిస్తున్నాము. దేవా, ప్రియులు హల్లెలూయా రాజు గారి కుటుంబములో ఈ సాయంకాలం మిమ్మల్ని స్తుతించున్నట్లుగా మమ్మల్ని అందరినీ తెచ్చినందుకు కూడా స్తోత్రములు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు.
అవును ప్రభా, మేము చదువుకున్న లేఖనాల్లో ఉన్న కొద్ది పాఠాన్ని మాకు అందించండి. కొంత సమయం అయ్యింది దేవా, మీ మాటలు మేము జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించడానికి, స్మరించడానికి కొన్ని సూచనలు, వివాహమైన వారు, కావలసిన వారు, మాకందరికీ కొన్ని పాఠాలు మీ గ్రంథంలో నుండి అందించమని మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, కీర్తన గ్రంథంలో 92వ కీర్తనలో కొన్ని వచనాలు, సామెతల గ్రంథం 31వ సామెతల్లో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఈ కీర్తనల గ్రంథానికి సామెతల గ్రంథానికి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. కీర్తనల గ్రంథం డివోషనల్ లైఫ్ గురించి చెప్తుంది. అంటే భక్తి జీవితాన్ని గురించి అది మనకు నేర్పిస్తుంది. కీర్తనలు చదివినప్పుడు భక్తి విశ్వాసాల్లోనికి వస్తావు. దేవుని మహిమ ఘనత ప్రభావాలు నీకు అర్థమవుతాయి. అలాగే సామెతల గ్రంథం డివోషనల్ లైఫ్ కాదు, కానీ డైలీ లైఫ్. ప్రతిరోజు ఎలా జీవించాలి, మన అనుదిన జీవితం, ఆత్మ సంబంధమైన భక్తి జీవితం కీర్తనల గ్రంథంలో నుండి మనం నేర్చుకోగలం. అనుదినం ఎలా జీవించాలో అది సామెతల గ్రంథంలో నుండి మనం నేర్చుకోవచ్చు. కీర్తనల గ్రంథాన్ని చదివితే అది నిన్ను ఆరాధికుని చేస్తుంది, ఆరాధికురాలిగా చేస్తుంది. కీర్తనల గ్రంథం చదవడం ద్వారా మనం ప్రభువును ఆరాధించకుండా ఉండలేం, స్తుతించకుండా ఉండలేం, కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేం. అలాగే సామెతల గ్రంథం మనం గమనించినట్లయితే అనుదిన జీవితానికి నడిపిస్తుంది. రెండవది ఏంటంటే, కీర్తనల గ్రంథం అంతా 4 గోడల మధ్య, 4 గోడల మధ్య ప్రభువును ఎలా సేవించాలి, పూజించాలి, స్మరించాలి, పాడాలి అనే విషయాలు మనం నేర్చుకోగలం. సామెతల గ్రంథం నలుగురి మధ్య ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, నలుగురి మధ్య ఎలా ఉండాలి అనే విషయాన్ని సామెతల గ్రంథం మనకు బోధిస్తుంది. కీర్తనల గ్రంథం దేవునితో సంబంధం. సామెతల గ్రంథం పొరుగువారితో సంబంధం. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, పొరుగు వారితో లేదా తోటి వారితో కలిగి ఉండవలసిన సంబంధం. కీర్తనల గ్రంథంలో స్తుతులు ఉంటాయి, స్తుతి పాటలు. సామెతల గ్రంథంలో సూచనలు ఉంటాయి, సూత్రాలు. స్తుతులు కాదు, సూత్రాలు ఉంటాయి, నీతి సూత్రాలు. దావీదు రాశాడు దేన్ని? కీర్తనల గ్రంథాన్ని. సామెతల గ్రంథాన్ని దావీదు కుమారుడు రాశాడు. దావీదు కుమారుడు సొలొమోను రాశాడు. గనుక కీర్తన గ్రంథంలో 92వ కీర్తన, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. సితారాతో ప్రచురించుట మంచిది, గుడ్ అని చెప్పాడు.
మంచిది, ప్రభువును స్తుతించడం మంచిది. ఏ సందర్భమైనా, ఏ స్థితి అయినా, ఎలాంటి పరిస్థితులైనా ప్రభువుకు స్తోత్రం చెప్పడం మంచిది. అది ఒప్పిదం అని చెప్పాడు, అది అంగీకారం అని మరొకసారి చెప్పాడు, అది శ్రేయస్కరం అని చెప్పాడు, అది శోభస్కరం అని చెప్పాడు, అది ఆశీర్వాదకరం అని చెప్పాడు, అది దేవునికి ప్రీతికరం అని చెప్పాడు, మహిమకరం అని చెప్పాడు. కాబట్టి ప్రభువును స్తుతించడం అనేది అది శ్రేయస్కరం, అది శోభస్కరం, అది ప్రీతికరం, అది మహిమకరం. ఎందుకనగా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. సంతోష హృదయము యొక్క తీపి జ్ఞాపకమే స్తుతి. భక్తి గల విశ్వాస సారవంతమైన నేలలో కృతజ్ఞత అనేది అదే మొలుస్తుంది, అదే మొలుస్తుంది. కృతజ్ఞతలు చెల్లించాలని ఒకరు నేర్పాల్సిన పని లేదు, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభు చేసిన మేళ్లను బట్టి మన హృదయము కృతజ్ఞతతో నిండిపోతుంది. ఒక చిన్న బిడ్డ తల్లి, ఒక 6-7 ఏళ్ల అమ్మాయి, ఒక 5-6 ఏళ్ల అమ్మాయి ఒక అంగడి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ రాశి పోసిన నారింజ పళ్ళ రాశి కనబడింది మార్కెట్లో. చిన్న బిడ్డ కళ్ళు ఆ పళ్ళ మీదకి పోయాయి. ఆ తల్లి ఆ చిన్న బిడ్డ ఆ రాశి దగ్గరికి నడిచారు. ఆ చిన్న బిడ్డ చూస్తుంటే ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి ఒక మంచి పండు తీసి ఆ చిన్న బిడ్డ చేతిలో పెట్టాడు వ్యాపారస్తుడు. అమ్మాయి ఆ పండుని ఇలా చూస్తా ఉంది. వాళ్ళ అమ్మ కలగజేసుకొని ఒక మాట చెప్పింది. ఆయనకి ఏమైనా నువ్వు చెప్పాలనుకుంటున్నావా అని వాళ్ళ అమ్మ చెప్పింది. ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని. ఆ బిడ్డ ఇలా పండు ఇలా చేతులు దాచి ఆ వ్యక్తితో తొక్క ఒలిసి అని చెప్పింది. ఏం చెప్పింది? తొక్క ఒలిసి అని చెప్పింది. అంటే వాళ్ళ అమ్మ ఏమనుకుందంటే థ్యాంక్స్ చెప్తుందేమో అనుకునేది. కానీ ఆ బిడ్డ ఏం చెప్పింది? తొక్క ఒలిసి. చిన్న బిడ్డలే, కానీ చాలా మంది ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో ప్రభు చేసిన మేళను ఎరిగి కూడా ఆయన స్తుతించకుండా ఉన్నారు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించకుండా ఉన్నారు. ఇంకా అదనంగా దేవుడు ఏదో చేయాలని, ఇంకా ఏదో ఆయన మనకు రుణపడ్డాడని కొంతమంది ఆ చిన్న బిడ్డ వలె ఆలోచన చేస్తున్నారు. అమ్మ ఏదైనా చెప్తావా, థ్యాంక్స్ ఏమైనా చెప్తావా, ఆయనకు పండించాడని తల్లి ఎదురు చూస్తుంటే చేతులు దాచి తొక్క వలిసి పోయింది. ఆలోచన చేయాలి. కొన్నిసార్లు చాలా మంది విశ్వాసులు అలాగే ఉన్నారు. ప్రభువు స్తుతించడం మంచిది, ఆయన చేసిన ఉపకారాలకు కృతజ్ఞతలు చెప్పడం మంచిది. దావీదు హృదయం ఎప్పుడు మెత్తనిదే. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన మేళల్లో ఏది మరవద్దు. ఆయనకు కృతజ్ఞత చెప్పు, ఆయనకు కృతజ్ఞత చెప్పు. పిల్లల, ఈ కుటుంబం ప్రభును స్తుతించాలని చేసిన ఈ ఏర్పాటు చాలా మంచిది. ప్రభువుకు మనం స్తుతి చెల్లించాల్సిందే. ఆయన దొడ్డ కార్యము చేశాడని చెప్పాడు, ఆయన ఆశ్చర్య కార్యం అక్కడ రాయబడింది. కనుక ప్రభువును స్తుతించడం మంచిది.